నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీతక్కపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్. అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్. అంబేద్కర్ అందరివాడు ఎంపీ డాక్టర్ కడియం కావ్య. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. దుగ్గొండిలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ, మానవహారం. మహబూబాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా మంత్రిగా ఉన్న సీతక్క బాధ్యతాయుతంగా మాట్లాడాలని, రాజకీయ విమర్శలు వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లడం సరైంది కాదని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లీగల్ నోటీసులు పంపడం అనవసర చర్యగా అభివర్ణించారు. అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తక్కువ ధరగల ఫోన్లను ఎక్కువ ధరగా చూపించారని, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చిత్రాలను తెలంగాణలో ప్రచారం చేయడం దారుణమని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో శిశు సంక్షేమ శాఖ దేశంలో ముందంజలో ఉండేదని, ప్రస్తుతం మాత్రం వ్యవస్థలో లోపాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క వాటిని ఖండిస్తూ నిజాలను బయటపెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని, ప్రతి పథకంలో అవినీతి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తగిన సమయంలో స్పందిస్తారని, ప్రభుత్వంపై తమ తీర్పు వెల్లడిస్తారని పేర్కొన్నారు. మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, కానీ నువ్వు సమాధానం సరైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయి అని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ ఆయన అన్ని ఆధారాలతోని ఆ అవినీతిని బయట పెట్టిండు. దానికి నువ్వు అది కాదని ఏ విధంగా నిరూపిస్తావో ఆయనలాగే నువ్వు ఆధారాలతో నిరూపించు అని ఆయనను పట్టుకొని చెప్పు తెగుతుంది, చెప్పు తీసుకొని పడతా. ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. అది ఆ మాటలు మాకు రావా? ఆ పని మాకు రాదా? మా దగ్గర లేవా? అది మేము చెప్పలేమా? నీ మీద అవినీతి వస్తే అవినీతి జరగలేదు, ఇది నేను చేయలేదు అని చెప్పు. ఎవరు చేసిరో చెప్పు. ఆయన చాలా స్పష్టంగా 38,000 పై చిలుకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గుచేటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేస్తుంది. ఇంకా చెప్పుకోవాలని చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో 5G ఇచ్చింది. ఆ 5G ఆంధ్రప్రదేశ్ ఫోటోలను తెలంగాణలో ఇచ్చినట్టు 4G ఇచ్చి ఫోటోలు చూపించుకుంటారు. అది తప్పు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎండి రియాజ్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించిందని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకు రాజ్యాంగం బలమైన పునాది వేసిందన్నారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, ఆయన అందరివాడని చెప్పారు. మహిళలకు ఓటు హక్కు, విద్యా అవకాశాలు కల్పించడంలో ఆయన పాత్ర విశిష్టమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. అందరికీ కూడా ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఇంత వెలుగులో మనం ఇక్కడ కూర్చున్నాం. ఈ విషయం మీ పిల్లలకి చెప్పాలి. మీరు చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే, మనకి దేవుడు అసలైన దేవుడు అంబేద్కర్, అది మర్చిపోతాము. అర్థమైందా?
మన జీవితాలు, మన ఉద్యోగాలు, మనం ఇంత తింటున్నామో, మనము ఈ స్థాయిలో ఉన్నాము, ఒక్కొక్కరం ఇంత హుందాగా, ఇంత దర్జాగా ఈ స్టేజ్ మీద ఉన్నాం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనకి మహిళా బిల్లు రాబోతుంది, కానీ నేను ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఆ బిల్లు ఇప్పటివరకు నా చేతిలోకి రాలేదు. అంటే నేను చదవాలి ఆ బిల్లు, ఒక ప్రవేశపెడుతున్నారు, నేను ఓటు వేయాలి దానికి అంటే ఆ బిల్లులో అసలు బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఏం పెడుతున్నారు, ఏ వర్గానికి ఎంత రిజర్వేషన్ ఇస్తున్నారు, ఓబీసీ మహిళలకు ఇస్తున్నారా, ఎస్సీ మహిళలకు ఇస్తున్నారా, ఎస్టీ మహిళలకు ఎంత ఇస్తున్నారు, దక్షిణాదిని ఎంత ఇస్తున్నారు, ఉత్తరాదిని ఎంత ఇస్తున్నారు అనేది ఇప్పటివరకు ఏం క్లారిటీ లేదు. మనమందరం కూడా ఈ వేడుకలను జరుపుకోవడం, ఆయన జన్మదిన సందర్భంగా జరుపుకోవడం అన్నది ఒక వేడుకే కాదు, ఆయన గురించి మనం స్మరించుకునే రోజు, మన బాధ్యతలను గుర్తు చేసే రోజు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆయన మన సంవిధాన రచయిత. he was the chairman of the drafting committee. ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ వల్లనే ఈ రోజు వరకు కూడా ఇంత మతం ఉన్న, ఇంత కులం ఉన్న, ఇంత జాతి ఉన్న రాష్ట్రం కూడా మన దేశం కూడా ఇప్పుడు దాకా మనము యునైటెడ్గా ఉన్నాము ఆ కాన్స్టిట్యూషన్ స్ట్రెంగ్త్ వల్ల. ఈ కాన్స్టిట్యూషన్కి కాపాడడానికి బాధ్యత మన అందరికీ ఉంది. ఆఫీషియల్స్ నుంచి, పాలిటీషియన్స్ నుంచి ఒక సిటిజన్ వరకు మన ప్రతి ఒక్కరికి బాధ్యత ఈ కాన్స్టిట్యూషన్కి మనము కాపాడాలి. ఈ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క అంశం చాలా ఆలోచించి వేరే దేశం నుంచి తీసుకొని అప్పుడు పెట్టడం జరిగింది. 18 సంవత్సరం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఓట్ హక్కు ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ముఖ్య సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోతుండటం అత్యంత ఆందోళనకరమని అన్నారు. కుటుంబాలకు ఆధారంగా నిలిచే యువతే ప్రమాదాల్లో మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా రోడ్డు భద్రతా నియమాల అమలులో ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు. చిన్న వయసు నుంచే పిల్లలు కూడా తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనలు గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నవారు బాధితులను ఆసుపత్రికి తరలించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని మంత్రి సూచించారు. అలాగే ప్రమాదంలో ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం తరపున 25,000 ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలోని దుగ్గొండి హైస్కూల్లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్గొండి ఎస్ఐ రావుల రణధీర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది కుమారస్వామి, రామకృష్ణ, రవి, కక్కెర్ల పూర్ణచందర్, రవీందర్, రంజిత్ తదితరులు హాజరయ్యారు. అలాగే దుగ్గొండి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు ఎలగొండ రామస్వామి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ ఆదర్శవాణి హైస్కూల్ చైర్మన్ నాగబోయిన రవి, ప్రధానోపాధ్యాయుని స్రవంతి, ఉపాధ్యాయులు తొగరు రాజు, నాగరాజు, మణికంఠ, డైరెక్టర్ భిక్షపతి, లక్ష్మి, యాస్మిన్, సుమలత తదితరులు పాల్గొన్నారు. గ్రామ కూడలిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమం జరిగింది.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీ మార్పు నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పదవుల కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీని వీడినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పట్టును కోల్పోతోందని, పార్టీని ఆయన బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, పార్టీ లోపల ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని అన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన తన వయసును గౌరవిస్తారని, అన్నా అని పిలుస్తారని తెలిపారు. కేసీఆర్ కి ప్రజలపై గౌరవం ఉందని, అదే లక్షణం ప్రస్తుత నాయకత్వంలో కనిపించడం లేదని విమర్శించారు. తాను బీఆర్ఎస్ లో చేరడం వ్యక్తిగత నిర్ణయం కాదని, ప్రజల ఆకాంక్ష మేరకే తీసుకున్న నిర్ణయమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చీఫ్నట్టు చేయబడడం జరిగిందో, ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సిన హక్కులు నేను బేసికల్లీ మార్కెట్ కమిటీ చైర్మన్ 2 ఇచ్చాను. సీఎం గారికి, లక్ష్మణ్ గారి నేను కలిసి ఇచ్చాను. అని అంటే ఏదైతున్నదో అది ఇంకా మీ అపాయింట్మెంట్ నియామకం కాలేదా అని ఆ పక్కనున్న వేణునరేంద్ర రెడ్డి గారికి ఇచ్చి అరుణ్ చెప్పిందని చెప్పింది. మన ముఖ్యమంత్రి గారి మాటకి విలువ లేకుండా అయిన తర్వాత నేను ఏం చెప్పాలి అని చెప్పండి. ముఖ్యమంత్రి గారి మాటకి విలువ లేకుండా అయిన తర్వాత నేను ఏం చెప్పాలి అని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా తయారు చేసుకుని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారు చేసుకున్నారా. ఇలా కేసీఆర్ గారు ఒక విధంగా ప్రజా జీవితంలో సమకాలి కూడా ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన వయసులో నాకంటే పిన్న, నన్ను అన్న అంటాడు. నన్ను అన్న అంటాడు, నా వయసును గౌరవిస్తాడు. ఆయన ఇవ్వాలి కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏదైతుందో అన్నాన్ని కేవలం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఏదైతుందో ఉన్నా కానీ నాపై గౌరవంతో అప్పుడు జగిత్యాల వరకు అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసింది. కేసీఆర్ గారు కేవలం వ్యక్తిగతంగా నా గురించి అని కాదే, ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం, నీలాగా కాదు. ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ సమాజం అంటే గౌరవం. ఆయన తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలనేది కేసీఆర్ గారికి తెలుసు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు చెందిన దళిత క్రైస్తవ హక్కుల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన నాయకులు రాష్ట్రపతి 1950 ఉత్తర్వులను పునఃపరిశీలించాలని, దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకుడు బోడడిన్నా మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు సమాన హక్కులు కల్పించడం అత్యవసరమని, కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దైవజనుల ప్రతినిధులు మాట్లాడుతూ దళితుల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలో మందకృష్ణ మాదిగకు తమ మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు దళిత క్రైస్తవుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైతే ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. 2 నెలల నుంచి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవులందరూ మేల్కోవడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తంలో ఉన్న సుమారు 40 కోట్ల పైచిలకు దళిత క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి రావడం జరిగింది. దీన్ని మాకు దళితులు క్రైస్తవులుగా స్వీకరిస్తే మీ రిజర్వేషన్ ఉండదు, ఈ రిజర్వేషన్ ఫలాలు ఉండదు అని భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టికల్ 14, 15, 25ను వ్యతిరేకంగా నాడు 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3ని పొందుపరచడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ గత పెద్దలందరూ సుమారు 40-50 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం పైన కొట్లాడుతున్నారు. కానీ 1956లో దళితులు ఏవైతే క్రైస్తవ మారితే రిజర్వేషన్ తీయాలన్నప్పుడు పంజాబ్లోకి వెళ్ళి పెద్ద ఉద్యమం వస్తే దళిత సిక్కులకు ఆ మినహాయింపు ఇచ్చి వాళ్ళు ఏ కులంలో మారినా కూడా వాళ్ళ రిజర్వేషన్ ఉంటుందని ఇచ్చడం జరిగింది. మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు క్రైస్తవ సమాజం ఆయనకు మద్దతుగా నిలబడుతుంది. ఖచ్చితంగా మేము ఈ హక్కు, మా యొక్క మత స్వేచ్ఛను మమ్మల్ని మేము కాపాడుకునే వరకు
పోరాడతాం, ఖచ్చితంగా సాధించుకుంటాం. ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఖచ్చితంగా మాకు మద్దతు తెలిపి ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో వచ్చినట్టు ఆ ప్రెసిడెంట్ అసలు తీసేసే వరకు, మాకు మత స్వేచ్ఛ ఇచ్చే వరకు మేము పోరాడతాం. ఎందుకంటే మీకు మేము ఓట్లు వేస్తున్నాం, మిమ్మల్ని నాయకులుగా ఎంచుకుంటున్నాం, మేము ఎమ్మెల్యే ఎంపీ అని కాదు కదా. కనీసం మా భావ స్వేచ్ఛను, మా గౌరవంగా బ్రతికే స్వేచ్ఛను మీరు హరించడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రోజు నుంచి మా నాయకులు డినగారి ఆధ్వర్యంలో వర్ధనపేట నియోజకవర్గం నుంచి కదులుతున్నాం. ఖచ్చితంగా జిల్లాను, దేశాన్ని, రాష్ట్రాన్ని ఒకటి చేస్తాం. మా హక్కును మేము సాధించుకునే వరకు ఊరుకోమని నా మాటలు ముగిస్తున్నా. మహబూబాబాద్ జిల్లాలోని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు చేపట్టారు. ఈ ర్యాలీలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా పాల్గొని తన కూతురుతో కలిసి బైక్ నడిపి కార్యక్రమానికి నేతృత్వం వహించారు. వందలాది మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై సాగిన ఈ భారీ ర్యాలీ స్థానికంగా పెద్ద ఎత్తున ఆకర్షణగా నిలిచింది. హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు అత్యవసరం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పోలీసులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించి రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లాలోని దేశాయిపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్తను అక్రమ కేసులో అరెస్టు చేసి 12 రోజులుగా ఆచూకీ తెలియజేయడం లేదని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బాధిత మహిళ ఆరోపణల ప్రకారం మామ్నూరు ఏసీపీ ఏనుమాముల సిఐ ఎస్ఐ తన భర్తను అదుపులోకి తీసుకున్నప్పటికీ తన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించిన తనను కూడా పోలీసులు వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, భర్త ఆచూకీపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మా హస్బెండ్ ఉంచుకున్నారు 12 రోజులైనా అని ఏసీబీ సిఐ ఎస్ఐలు టార్చర్ పెడతారు. ఇప్పుడు అసలు బతికున్నాడో లేదో కూడా తెలియదు. మాకు అసలు ఏం చెప్తారు, 12 రోజుల నుంచి వెళ్ళి రిమాండ్ పంపిస్తారు, కస్టడీలు ఇంచుకొని టార్చర్ పెడతారు. నన్ను పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం దాకా ఉంచుకుంటారు స్టేషన్. మా దగ్గర ఏం లేవని కాళ్ళు మొక్కినా కూడా ఇంటలేరు. మార్కెట్ చైర్మన్ వాళ్ళందరూ టార్చర్ పెడతారు. చిన్న పాపను చూడకుండా కూడా పాపను కూడా ఇరికిచ్చారు ఈ కేసులో. నా వల్ల అయితే నేను మొత్తం పోలీసు వాళ్ళు మార్కెట్ చైర్మన్ అంతా చేపిద్దాను. కురవి అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రామచందర్ నాయక్ పత్రికేయ సోదరులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సమస్యలపై పాత్రికేయులు మరింత చురుగ్గా స్పందించాలని, ప్రజలకు నిజమైన దృశ్యాన్ని అందించడం వారి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పాత్రికేయ సోదరులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు పట్టుదలతో పనిచేస్తే సమాజంలో ఖచ్చితంగా మార్పును తీసుకురాగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో యువతలో పెరుగుతున్న వక్ర మార్గాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన యువతను సరైన దారిలో నడిపించడం మన అందరి బాధ్యత. ఎవరికి వాళ్ళం చూసుకుంటూ వదిలేస్తే భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను సానుకూల కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం అత్యవసరమని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వారికి దారిదీపంగా నిలవాలని సూచించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో యువతతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జయంతి వేడుకలు ఉత్సాహభరితంగా సాగగా సమాజ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. దాని మీద ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మా పాత్రికేయ సోదరులు, మరి నేను చాలాసార్లు చూసిన మన పాత్రికేయ మిత్రుల్లో మంచి ఐక్యత ఉంది. వారు ఏదైనా ఒక పని ఒక పట్టుదలతోని కొనసాగిస్తే మొదలు పెడితే
చివరి దాకా మీరు కొంచెం దాన్ని పట్టుబడతారని నాకు తెలుసు. కాబట్టి మిత్రులారా, మీకు సమాచార సేకరణ కూడా మీరే ముందు భూమికలో ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో మీరు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ మీరు వినియోగించుకోకపోతే నిజంగా రేపు ఇవాళ నా పిల్లోడు కాదులే పక్కన పిల్లోడే కదా అని మనం అనుకుంటే రేపు మన పిల్లల దాకా కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మిత్రులారా, ఏదైనా ఒక అకేషన్ లాంటి అంబేద్కర్ గారి జయంతి లాంటి ఏదైనా అకేషన్ తీసుకొని ప్రతి గ్రామంలో యువకుల్ని, ముఖ్యంగా యువకుల్ని భాగస్వాములు చేస్తూ యువకుల ద్వారానే కార్యక్రమాలు, యువకులతోనే మాట్లాడించే కార్యక్రమాలు, మరి వారి భవిష్యత్తు మీద వారు ఏ విధంగా క్లారిటీ ఉన్నారు, మరి వారి భవిష్యత్తు కోసం మనం ఏం చేయగలగాలి, ప్రభుత్వ నాయకులు ఏం చేయగలగాలి అనేది ఒక చర్చ మనం పెట్టకపోతే ఇంకా మనం నష్టపోతామేమో అనే ఒక భయం వేస్తూ ఉంది. హనుమకొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన మార్నింగ్ వాక్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ఈ ర్యాలీని టీజీఓ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ప్రారంభించారు. అదాలత్ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో టీఎన్జీఓ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, టీజీఓ జిల్లా అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాస్ కుమార్ సహా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను ప్రతిబింబించే నినాదాలు వినిపించగా మహనీయుల పాటలను డీజే ద్వారా ప్రసారం చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న అనంతరం జగన్ మోహన్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరిపల్ల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున కరీమాబాద్లోని ఎస్కే గౌడ్ కళాశాల భవనంలో జరిగిన జైలు జీవితం గడిపిన వారు, రిమాండ్ పొందిన ఉద్యమకారుల సమావేశానికి కన్వీనర్ మరిపల్ల రవి అధ్యక్షతన వహించి మాట్లాడినారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారిని రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖున జరుగు ఉత్సవాల్లో అర్హత కలిగిన ఉద్యమకారుల అందరికీ ప్రశంసా పత్రం ఇచ్చి ప్రభుత్వం గౌరవించాలన్నారు. ప్రతి ఉద్యమకారునికి ప్రభుత్వం ఇచ్చిన హామీలైన 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు ఎవరైనా మరణించినచో వారి కుటుంబంలో ఏ ఒక్కరికైనా ఈ పథకాలు వర్తించుటకు చొరవ చూపాలన్నారు. ఎంతో మంది ఉద్యమకారులు వారిపై కేసులు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటంలో పాల్గొని అటువంటి వారిని పోలీస్ శాఖ ద్వారా గుర్తించి వారికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొని నేడు కొందరు ఉద్యమకారులు దుర్భర జీవనం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఇట్టి సమావేశంలో ఉద్యమకారులు మేకల ఎల్లయ్య, కోడూరు నరేష్, మోక్ష అంకం దేవానంద్, బొద్దుల కుమారస్వామి, కెంచ ఆనంద్, తవటం కనకరాజు, ఊరుకొండ రమేష్, సోమ మధుకర్, మాటేటి రాజ్ కుమార్, ముసినిపెల్లి జమున, కోడిపాక రమాదేవి, పల్లకొండ యాకలక్ష్మి, చిద్రాల సుజాత, కొండపాక లక్ష్మి, సోమ ఉపేంద్రలు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మే, జూన్ 2వ తారీఖు వరకు ఉద్యమకారులుగా గుర్తించి జైలుకి వెళ్ళిన వారు కానీ, రిమాండ్ అయిన వారు కానీ మీ పోలీస్ శాఖ ద్వారా వచ్చిన నివేదిక ప్రకారంగా ఉద్యమకారులను గుర్తించండి. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు తప్పనిసరిగా ప్రశంస పత్రాలు ఇవ్వాలి. వారికి సమావేశానికి ఆహ్వాన పత్రికను పంపి వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రిమాండ్ అయిన వాళ్ళు ఉన్నారు, అనేక చాటు మార్గంగా ఉద్యమాలు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు కూడా ఈ సందర్భంగా. ఎంతోమంది కష్టం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఉద్యమకారులకు ఆశ పెట్టి ఇవాళ ప్రభుత్వం గద్దెనెక్కి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేనందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మే, జూన్ 2వ తారీఖు నాడు తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా అధికారికంగా మమ్మలను సన్మానించాలి, ఆహ్వానించాలి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు జరిగే వేడుకలలో మమ్మల్ని పాల్పంచుకునే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మృతి ఘటనపై
రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి విషాదకరమని పేర్కొంటూ ఈ ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ, గురుకులాలు, హాస్టళ్లు పటిష్టంగా నడిచాయని, ప్రస్తుత ప్రభుత్వంలో అవి నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. నాణ్యమైన విద్యా, భోజనం అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ ఈ విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రావణి మృతి వెనుక ఉన్న కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బాధిత కుటుంబానికి 25 లక్షల పరిహారం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొక్కజొన్న పంట దగ్ధమై భారీ నష్టం సంభవించింది. ఈ ఘటనపై నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు, నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కలిసి గ్రామానికి చేరుకుని పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులను కలిసి ధైర్యం చెబుతూ ప్రభుత్వం తరపున తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పంట నష్టంపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ దామోదర్ రెడ్డి, ఎంఆర్ఓ కృష్ణ, నల్లబెల్లి ఏఈఓ రజిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక సర్పంచ్ బుక్య భాస్కర్, గ్రామ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతక్కపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్, అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్. అంబేద్కర్ అందరివాడు, ఎంపీ డాక్టర్ కడియం కావ్య. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలి, మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. దుగ్గొండిలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ, మానవహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.